ఒక అడవిలోని చెరువులో ఒక తాబేలు ఉండేది. ఒకరోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డున నెమ్మదిగా తిరగసాగింది. ఇంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది. దాన్ని చూసి నీటిలోకి వెళ్లిపోవాలనుకుంది తాబేలు. కాని ఇంతలో నక్క దాన్ని చూసింది. వెంటనే తాబేలు కాళ్ళు తల లోపలికి లాక్కుని కదలకుండా ఉండిపోయింది. నక్క తాబేలు దగ్గరికి వెళ్లి దాన్ని పట్టుకుని చూసింది. పైన డొప్ప గట్టిగా తగిలింది. తాబేలును తిరిగేసి మూతిని దగ్గరగా పెట్టింది. ఇలా నక్క తనని పరీక్షిస్తున్న ఎంతసేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊపిరి బిగపట్టుకుని ఉన్నది. అయ్యో నక్క బావా, నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా నా శరీరంలో కొంచెం మాంసమైనా తినలేవు. ఎందుకలా అన్నదో అర్థం కాక నక్క అయోమయంగా చూసింది. నా శరీరం తీరే అంత నక్క బావా, నీటిలో నుంచి పైకి రాగానే గాలి తగిలి గట్టిపడిపోతాను. మళ్ళీ నీళ్లు తగిలాయి అనుకో, వెంటనే మెత్తబడతాను. అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టి ఆ తర్వాత కడుపారా తినొచ్చు. అసలే జిత్తులమారి నక్క మహా తెలివైనది కదా. తాబేలు మాటలు నమ్మి అన్నట్టుగానే తల ఊపింది. తాబేలును నీటిలో ఉంచి పారిపోకుండా కాలితో నొక్కి పెట్టింది. నక్క బావా, నేను పూర్తిగా నానాను, కానీ నువ్వు కాలు పెట్టిన చోట నానలేదు. దాంతో నక్క కాలు రవ్వంత పక్కకు జరుపుతామని కాస్త పైకి లేపింది. అందుకోసమే కాచుకుని కూర్చున్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారిపోయింది. నీతి ఆపదలో సమయస్ఫూర్తితో వ్యవహరించాలి, అప్పుడే ఆపద నుంచి బయటపడగలము.